వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ సామాన్యుడే కదా సార్, ఒక ఎమ్మెల్యే గారు పెట్టినటువంటి పోస్టు కూడా ఆయన పైన కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తాటిపర్తి చంద్రశేఖర్ గారు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ పెట్టారు, ప్రతి ఒక్క అంశం పైన నిలదీశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయబోతున్నారు అనుకుంటున్నారా? ఆయనతో పాటు చాలామంది ఇప్పుడు ట్వీట్లు పెడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు సూపర్ 6 హామీలు ఏమయ్యాయని. ఇందులో అయితే చాలా డీటెయిల్గా రాసుకొని వచ్చారు. ఒక్కొక్క పథకానికి అయ్యేటటువంటి ఖర్చు ఎంత, మీరు రిలీజ్ చేసిన బడ్జెట్ ఎంత, కొన్నిటికైతే 0 అసలు రిలీజ్ చేయలేదన్న విషయాన్ని. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు పెడతారా? రేపు ఇలాగే పోస్టులు పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? ఫస్ట్ అది చెప్పండి. మళ్ళీ ఏదన్నా అవసరం అయితే పోస్ట్ పెడతారా మీరు? అందరికీ నమస్కారం సార్. ఖచ్చితంగా రోజు పెడుతూనే ఉంటాం సార్. పోస్టులు పెట్టడంలో ఎక్కడ ఆగే సమస్య లేదు సార్. ఈ రాష్ట్రంలో పరిపాలన యొక్క పరిస్థితిని ఒక ముక్కలో చెప్పాలంటే అప్పులతో జాతర, సంక్షేమ పథకాలకు పాతర. మళ్ళీ చెప్పండి సార్. ఇది వారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం. అప్పులతో ఏమో జాతర, సంక్షేమ పథకాలకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం వాటిని పాతరేసేటటువంటి పరిస్థితి. ఇట్లాంటి కొటేషనే ఒకటి పెట్టారు సార్. ఎందుకు ఈ మాట అమ్మకు నిల్లు నాన్నకు ఫుల్ అని. నిన్న సార్ ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని మళ్ళీ ఎందుకు చెప్పమన్నానంటే, ఇట్లాంటి కొటేషనే ఒకటి అమ్మకు నిల్ నాన్నకు ఫుల్ అని పెట్టినందుకు కేసు పెట్టారట. మేమే రెండో కేసు వస్తుందేమోనని. సార్ ఎన్నైనా కేసులు పెట్టనివ్వండి. అంటే వారి యొక్క పరిపాలన విధానం ఎట్లుందంటే కర్రన్నోడిదే బర్రె అనేటటువంటి ఒక సామెత ఉంది చూడండి, అది గుర్తొస్తుంది. అంటే చేతిలో వారికి కర్ర ఉంది కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం వారిదే అనుకుంటున్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి వారికి పేటెంట్ ఇచ్చారు ప్రజలు అనేటటువంటి ఒక ఆలోచన విధానంతో వారు ఎట్లా ముందుకెళ్తున్నారో కనపడుతుంది. నిజంగా వారు చెప్పేటటువంటి మాటలకి చేసేటటువంటి పనులకి పొంతలేదనేది చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో అర్థమైపోయింది. నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో నాకు వచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నేను ఒక ప్రశ్నని సంధించాను సార్. ఓకే, శాసనసభ సాక్షిగా వారిచ్చినటువంటి ఆన్సర్ ఇది, హోంమంత్రి గారు ఇచ్చినటువంటి ఆన్సర్. ఓకే, ఈ రాష్ట్రంలో మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడబిడ్డలపై జరిగినటువంటి అఘాయిత్యాలు గాని, అత్యాచారాలు గాని, దాడులు గాని ఎన్ని జరిగాయి, చిన్నపిల్లలపై, మహిళలపై, అందరిపై అని ఒక ప్రశ్న వేస్తే వారిచ్చినటువంటి సమాధానం, ఓకే, వారి మాటల్లోనే ఈ రాష్ట్రంలో ఉన్న డేటా ప్రకారం మహిళలు మరియు చిన్నపిల్లలపై నివేదించే కేసుల్లో ఎటువంటి గణనీయత పెరగలేదంట, పెరుగుదల లేదంట. కానీ ఈ మాట అంటూనే కింద రాసినటువంటి వారిచ్చినటువంటి సంఖ్యను గాని ఒకసారి చూస్తే ఈ 6 నెలల కాలంలో 7,393 కేసులు నమోదయ్యాయి. 7,000 కేసులా? జూన్లో 1,442, జూలైలో 7,393 కేసులు మహిళల మీద జరిగినటువంటి ఘోరాలు, అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలు ఇవన్నీ కలిపి 7,393. ఓకే, 6 నెలల కాలంలో మాత్రమే జరిగినవి. ఇదే విధంగా 5 సంవత్సరాల్లో కొనసాగితే గిన్నిస్ బుక్ కూడా రికార్డు కొట్టేస్తారేమో. 7,300 ఇంత జరుగుతున్నా గానీ హోంమంత్రి గారి వ్యాఖ్యల్లో ఎలా ఉందంటే మాట, ఏం పెరుగుదల పెరగలేదు, నమోదు అవ్వలేదని చెప్తున్నారు. అంటే ఈ రాష్ట్రాన్ని ఏ దారిలో నడిపించాలని వారు అనుకుంటున్నారో ఈ మాటల ద్వారా స్పష్టంగా మనకు అర్థం అవుతుంది. ఘోరాలు జరుగుతున్నా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు, నేరాలు జరుగుతున్నా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు, అత్యాచారం చేసి చంపివేస్తే పట్టించుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. ఏకంగా ఈ దాడుల్లో పాల్పడ్డటువంటి వారికి 41A కింద నోటీసులు ఇచ్చారంట సార్. వారు చెప్పినటువంటి డేటానే ఇది. వారి మాటల్లోనే 41A కింద నోటీసులు ఇచ్చినటువంటి వారి సంఖ్య ఎంతో తెలుసా? 12,115 మందికి నోటీసులు ఇచ్చారంట. అంటే ఈ దుర్మార్గాలు, దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు చేసే వారికేమో 41A నోటీసులు. ఓకే,
ప్రభుత్వం చేసేటటువంటి తప్పుల్ని, ప్రభుత్వం ఎగ్గొడుతున్నటువంటి పథకాల గురించి, ప్రభుత్వం చేస్తున్నటువంటి దోపిడీ గురించి మాట్లాడేటటువంటి సోషల్ యాక్టివిస్టుల మీద మాత్రము నిర్బంధం, జైలు, 6-7 చోట్ల కేసులు, 24 అవర్స్లో వారిని తీసుకెళ్లి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. కాబట్టి ఒక్కొక్కరి మీద 10 కేసులు, అది రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పెట్టించటం, వారిని టార్చర్ కి గురి చేయడం, వారితోటి బలవంతపు సంతకాలు చేయించటం, వారిని వివిధ కేసుల్లో ఇరికించటం. నేను అడుగుతున్నా సార్, మీరు సూపర్ 6కి 74,000 కోట్ల రూపాయలు మీరు ఇస్తే తప్ప ఒక సంవత్సరానికి మీరు ఆ పథకాలు అమలు చేయలేరనేటటువంటి విషయం మీకు తెలుసు. అవును. మీరు కేటాయించింది కేవలం మొత్తం 6 పథకాలకు సంబంధించి మీరు కేటాయించింది కేవలం 7,282 కోట్లు మీ బడ్జెట్లో. 74,000 కోట్ల కేటాయింపులు చేయవలసిన చోట 7,282 అంటే కేవలం 10%. ఇవి కూడా మీరు కేటాయించింది 3 పథకాలకే. ఒక ఉచిత గ్యాస్ సిలిండర్లని ఎంత పెద్ద ప్రచారం చేశావు ఈ రాష్ట్రం అంతా. వారు వేసినటువంటి ఫ్లెక్సీలు హడావుడి చూస్తే మనకు అర్థం అవుతూనే ఉంటుంది. 3 సిలిండర్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి బడ్జెట్ 4,000 కోట్లు అయితే వాళ్ళు ఇచ్చింది 895 కోట్లు. అంటే ఒక సిలిండర్ కూడా ఇవ్వరండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,54,00,000 కుటుంబాలకి ఈ సిలిండర్లు ఇచ్చే ఆలోచన గాని ఉంటే ఖచ్చితంగా 4,000 కోట్లు ఇవ్వాలి. ఇవ్వలా. ఇంకొకటి నిరుద్యోగ భృతికి సంబంధించి 36,000 కోట్లు కేటాయించాలి. రూపాయి కేటాయించకుండా 0 జుట్టేశాడు. తల్లికి వందనంకి 12,600 కోట్లు కేటాయించాలి. 5,387 కోట్లు ఇచ్చారంటే గతంలో మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి లబ్ధిదారుల సంఖ్యకు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దానిలో సగానికి ఇస్తారు. కాబట్టి ఈ 5,387 కోట్లు కేటాయించడం జరిగింది. రైతుకి ఏటా 20,000 పిల్లల సంఖ్య, తల్లుల సంఖ్య, లబ్ధిదారుల సంఖ్య తీసేస్తే తప్ప ఈ అమౌంట్ కి అందేటటువంటి పరిస్థితే కాదు కదా. అవును. కాబట్టి రైతులకు ఇస్తానన్నటువంటి 20,000కి సంబంధించి ఇవ్వాలి అంటే కావాల్సింది 10,716 కోట్లు. ఇది కేటాయించకుండా ఇచ్చింది ఎంత సార్? కేవలం 1,000 కోట్లు. అంటే 20,000 రూపాయలు ఇవ్వాలి అంటే ఇవ్వాల్సింది 10,000 కోట్లు. అంటే మీరు కేటాయింపు 1,000 చేశారంటే ఎంత ఇస్తారు సార్? 2,000 ఇస్తారా? ఇది ఒక మోసం, ఇది ఒక దగ. ఆడబిడ్డల నిధికి సంబంధించి 32,400 కోట్లు కేటాయిస్తే తప్ప 2 కోట్ల పైచిలకు ఉన్నటువంటి ఆడబిడ్డలకి 1,500 రూపాయలు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. దానికి కేటాయించింది ఏంటంటే పెద్ద గుండు 0. ఓకే. దీంతో పాటుగా ఉచిత బస్సు, ఇది పూర్తిగా బుస్సు చేసేసి దీనికి కూడా పెద్ద గుండు 0 చుట్టేశారు. అంటే ఈ తప్పుల్ని ఒకవైపున కప్పిపుచ్చుకోవాలి అంటే ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించేటటువంటి గొంతుల్ని నొక్కేయాలి. సోషల్ మీడియా వ్యవస్థని పూర్తిగా వారి ఆధీనంలో పెట్టించుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాంటి పోస్టులు పెట్టియాలి. ఇలా వికృతమైనటువంటి పోస్టులు పెట్టేటటువంటి వ్యక్తుల్ని బహుమతులు ఇచ్చి సమర్థించాలి. ఈ రకంగా ఈ భూతు పురాణం మాట్లాడుతూ భూతు పురాణాన్ని పోస్టులు చేస్తున్నటువంటి ఒక్క వ్యక్తి మీద కేసులు పెట్టారా సార్? నేను డీజీపీ గారిని అడుగుతున్నా, ఏంటి సార్ పోలీస్ వ్యవస్థ అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనను సమర్థించడానికి, వారి తప్పుల్ని సమర్థించడానికి, వారిపై ఏలెత్తేటటువంటి గొంతుల్ని నొక్కటానికి, వారిని మీ కాళ్ల కింద తొక్కడానికి మాత్రమే ఉందా? ఈ రకమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి వారి మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు? డీజీపీ గారికి కూడా మేము మొన్న వెళ్ళేసి కంప్లైంట్ కూడా ఇచ్చి రావడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి పోస్టులు ఈ రకంగా దాడి చేస్తుంటే వీరిని పట్టించుకోకుండా కేవలం ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సగం జనాభాకి మాత్రమే ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంబంధించినట్టుగా వారు చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు రాజకీయానికి, ఈ దుర్మార్గపు ప్రభుత్వానికి అండగా నిలవడం ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కేసులు ప్రతి అరగంటకి ఒక మహిళ మీద అఘాయిత్యం జరుగుతుంది. ప్రతి గంటకి 2 మీద అత్యాచారమో అఘాయిత్యమో దాడి జరుగుతుంది. ఒక రోజుకి 48 కేసులు నమోదవుతుంటే ఈ పోలీస్ వ్యవస్థ నిద్రపోతుందా?
ఈ వ్యవస్థ పని చేస్తుందా అని అనుకోవాలా ఒక్కసారి Right. ప్రజలు గమనించాలి. రైట్. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, సార్ మీకు చేత కాకపోతే మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మాట్లాడినటువంటి విధానంలోనే మేము కూడా ప్రశ్నిస్తున్నాం. మీరు చేత కాకపోతే మీరు దిగిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని మీ జేబు సంస్థలుగా మార్చేసుకొని ఎస్ అందరి ప్రభుత్వ ఉద్యోగుల్ని మీ యొక్క వ్యక్తిగత సిబ్బందిగా మార్చేసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ విధంగా ఇబ్బంది పెడుతూ ఈ రాష్ట్ర ఖజానాని ఏం చేస్తున్నారు మీరు? ఎస్ మీరు ఇస్తానన్నటువంటి 6 పథకాలు ఇవ్వడానికి పంగనాం పెట్టి 7,000 కోట్లు కేటాయించారంటే గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో 2,74,000 కోట్ల రూపాయలని మేము బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చాం. ఈ డబ్బంతా ఏం చేయబోతున్నారు మీరు? ఇప్పటికే మీరు 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మీరు ఆ డబ్బుని ఏం చేయబోతున్నారు? ఎస్ కేటాయింపులు చేయక ఆ పథకానికి ఈ రాష్ట్ర ప్రగతికి తోడ్పడకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని కంట్రోల్ చేయలేక ఈ ప్రభుత్వం నడుస్తుంది దేనికి? మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం Yes, sir. ఉంది. Right. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు గతంలో కూడా అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఒక చిన్న మాట ఫైనల్ గా మాట్లాడతారు. వారు మహిళల్ని విపరీతంగా రక్షిస్తున్నట్టుగా లేకపోతే వాళ్ళు మహిళల మీద పెద్ద ప్రేమ ఉన్నట్టుగా ఊగిపోతూ మాట్లాడారు కదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపేటటువంటి వ్యక్తి ఎవరు? ఏ వ్యవస్థ ఆపుతుంది? మీరు నిజంగానే హోంమంత్రి గారిని తొలగించి మీరే ఎక్కబోతున్నారా, లేకపోతే ఈ ప్రభుత్వం ఏ రకంగా దీన్ని ఆపాలి అని అనుకుంటుంది అనేటటువంటి విషయం మీద మీకు దృష్టన్నా ఉందా? మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. గతంలో Right. కనపడకుండా పోయారని మహిళల గురించి చెప్పినటువంటి మీరు ఆ మహిళల గురించి వదిలేశారు. ఇప్పుడున్నటువంటి మహిళల మీద ఈ విధంగా దాడి జరుగుతున్నా కూడా వారిని కూడా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిలోకి వెళ్లారంటే కూటమి ప్రభుత్వం స్పష్టంగా అన్ని విధాలా ఫెయిల్ అవుతుందనేది అర్థం అవుతుంది. కాబట్టి Right. పవన్ కళ్యాణ్ ఇలాంటి గారు ప్రభుత్వాన్ని పవన్ ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. రైట్ ఖచ్చితంగా ప్రజలు ప్రశ్నిస్తారు. మీరు సోషల్ మీడియా మీద ఎంత గట్టిగా మీరు ఈ కేసులు పెడితే అంత పెద్ద ఎత్తున ప్రజలు కూడా రోడ్ల మీదకి వస్తారనేది మీరు మర్చిపోకూడదని ఈ కూటమిని కూడా హెచ్చరిస్తున్నారు. రైట్. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా చేత కాకపోతే నేను హోంమంత్రి పదవి నాకు ఇచ్చేయండి నేను తీసుకుంటానన్నారు కదా. 7,393 అఘాయిత్యాలనండి, దాడులనండి, దౌర్జన్యాలు మహిళలపై జరిగినటువంటి అఘాయిత్యాలకు సంబంధించి మర్డర్స్ కావచ్చు, మా రేపులు కావచ్చు, ఇవన్నీ 6 నెలల కాలంలో 7,393 జరిగితే ఏం చేస్తున్నారు? పోలీసు వ్యవస్థ ఏం చేస్తోందో, హోంమంత్రి గారు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు? ఒకటి ఇంకా ఈ కేసుల సంఖ్య పెద్దగా పెరగలేదని చెప్పడం ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే ఈ 10,000 15,000 6 నెలల కాలంలో పెరిగితే అప్పుడు వస్తారేమో పవన్ కళ్యాణ్ గారు. ఆ స్థాయి వరకు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారేమో. ఇంకా అట్లానే అనిపిస్తోంది. రెండోది, ఇంతకుముందు అనుకున్నట్టుగా ఒకవైపే చూస్తున్నారు కదా పోలీసులు. మీరు కొన్ని చూపించారు సార్. ఇంకొన్ని నేను కొన్ని ఈ మధ్యకాలంలో చాలా వరకు చూపించలేనివన్నీ పక్కన పెట్టి అందులో విజ్ఞతతో చూపించగలిగినవి అని ఆలోచించి మాత్రమే కొన్ని చూపెడుతున్నాయి. కొన్ని అయితే చాలా దుర్మార్గంగా నీచంగా ఉంటాయి కాబట్టి అవి అసలు చూపెట్టలేనివి. ఆ కొన్ని పోస్టులు ఉంటే ఒకసారి టీడీపీ సైకోలు ఏ రకంగా పెడుతున్నారు పోస్టులు జగన్ మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒకసారి చూపించండి సార్. యాక్చువల్ గా నేను అవి ఆపేసాను. ఉన్నాయి ఒకసారి స్క్రీన్ పైన వేస్తారు. చాలా ఉన్నాయి సార్. ఎస్, వద్దు సార్, ప్లీజ్ వద్దు. అవి చూడలేకపోతున్నాం సార్. మరి ఎందుకు డీజీపీ గారు ఎందుకు మాట్లాడరు, ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడరు, డిప్యూటీ సీఎం గారు ఎందుకు మాట్లాడరు, హోంమంత్రి గారు ఎందుకు మాట్లాడరు? ఇంత దుర్మార్గమైన పోస్టులు పెడుతుంటే మహిళల్ని కించపరిస్తే నేను సహించను, సైకోల్ని ఏరేస్తానంటున్నారు కదా. మరి సైకోల్ అంతా ఎక్కడున్నారు? ఆ సైకోల్ని ఎప్పుడు ఏరేస్తారు? పైగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి షర్మిల మీద, విజయమ్మ మీద, సునీత మీద పోస్టులు పెట్టి దాన్ని వైఎస్ఆర్సీపీ పైకి, జగన్ పైకి నెట్టేసే కుట్ర. మరుసటి రోజు పేపర్లో పెద్దగా రావాలి తాడేపల్లిలో కుట్ర జరిగింది అని. వీళ్ళే చేస్తారు ఇవన్నీ. ఈ సైకోల గురించి మాత్రం పట్టించుకోరు.